ఈ సాయంకాలం వేళ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విచ్చేసిన పాఠశాల యాజమాన్యానికి, విద్యార్థులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. పాఠశాల చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ శ్రమ చేసి మంచి పాఠశాలను మన పోచంపల్లిలో ఉండడం అనేది ఈ ప్రాంత తల్లిదండ్రులు, ఈ ప్రాంత వాసుల యొక్క, ఎందుకంటే ఇప్పుడు నేను ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తిని అయినప్పటికీ కూడా ఈ విద్యా వ్యవస్థ అనేది కొంత ప్రభుత్వం భరిస్తుంది, కొంత ప్రైవేట్ రంగం కూడా భరిస్తుంది. పేరెంట్స్ యొక్క ఇష్టాల మీద అది ప్రభుత్వ రంగమా ప్రైవేట్ రంగమా అనేది వాళ్ళే నిర్ణయించుకుంటా ఉండే వాళ్ళు లేరు. కాబట్టి అందరికీ చదువు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలు అనేవి నెలకొల్పబడి జరిగింది. అదేవిధంగా కొంత ఆర్థికంగా ఉన్నవాళ్ళు ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంకా దీంట్లో కూడా రకరకాలుగా ఉన్నాయి. స్టేట్ సిలబస్ అని, సెంట్రల్ సిలబస్ అని, ఐసీఎస్ సిలబస్ అని రకరకాలుగా ఉన్నాయి. పేరెంట్స్ యొక్క ఆప్షన్ అది. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛను ఎవరికైనా ఉంటాయి, ఎక్కడైనా చదువుకోవచ్చు, ఏ పాఠశాలను చదువుకోవచ్చు. అది స్వేచ్ఛ అనేది పేరెంట్స్కి ఉన్నది మన ప్రజాస్వామ్యం లోపల. అదేవిధంగా ప్రభుత్వం కూడా మొత్తం ఖర్చు ప్రభుత్వం భరించడం కష్టం కాబట్టి ప్రైవేట్ వారికి కూడా ఈ యొక్క అనుమతి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది అంత తక్కువ కాలంలో ఇంత మంచి పాఠశాల, అన్ని వనరులు, మెయిన్గా గ్రౌండ్. ఏ పాఠశాలలో చూసినా కానీ ప్రైవేట్ పాఠశాలలో గ్రౌండ్ ఉండదు మనకు. ఇక్కడ సఫిషియెంట్ గ్రౌండ్ ఉన్నది. తర్వాత మంచి టీచర్స్ కూడా ఉన్నారు. పీటీ కానీ, మంచి గేమ్స్ ఆడిపించే టీచర్స్ కానీ ఉన్నారు. కేవలము చదువు అనేది కాకుండా మీ పిల్లల లోపల ఈ కోకరికులం యాక్టివిటీస్ కూడా బాగా డెవలప్ చేయాలి. ఎందుకంటే పిల్లవాడిని చదువుతో పాటు ఆరోగ్యం కూడా మనకు చాలా. చదువు చూసుకోండి, అదేవిధంగా ఈ కోకరికులం యాక్టివిటీస్ మీద ఇటు పాఠశాల యాజమాన్యం కానీ మీరు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చదువు ఒకటే చూడకండి, రకరకాల కళలు ఉంటాయి. ఆ కళల్లో కూడా మీ పిల్లలు నిష్ణాతులు అయ్యేటట్టు చూడగలరు. ఈ మనము పోచంపల్లి మొన్న మనకు మున్సిపాలిటీ కావచ్చు, కానీ ఒక 5 సంవత్సరాల నుంచి అంతకుముందు మన గ్రామ పంచాయతీగానే ఉండేది. ఇటువంటి గ్రామ పంచాయతీ ఈ స్థాయిలో ఉన్న ఇంత మంచి పాఠశాలను ఏర్పాటు చేసి మీకు నాణ్యమైన విద్య అందించడానికి లీడర్ స్కూల్ అనేది నిజంగా ఒక ధైర్యమైన స్టెప్ అనుకోవాలి, మామూలు స్టెప్ కాదు. ఎందుకంటే ఈ ప్రాంతం దృష్టిలో ఉంచుకొని అయినా సరే ఒక పెద్ద స్టెప్ అనేది ఈ యాజమాన్యం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నేను చాలాసార్లు చూస్తుంటాను, మన పోచంపల్లి మండలంలోని చాలా గ్రామాల నుంచి పిల్లలు హైదరాబాద్కు పోతున్నారు. దానివల్ల పిల్లవాళ్ళకి ట్రావెలింగ్ అలవెన్స్ ఎక్కువగా అయిపోతుంది. తర్వాత టైర్డ్ అయిపోతాడు. ఉదయం 7కి వెళ్ళిపోతే రాత్రి 7 వరకు వచ్చేస్తారు. ఆ టైం కూడా ఇక్కడ మనకు కలిసి వస్తుంది. మన గ్రామంలోనే పాఠశాల ఉన్నట్లయితే మీరు కూడా రెగ్యులర్గా వచ్చి చూసుకోవచ్చు. అదేవిధంగా ఏ విధంగా చదువుతుండో అది కూడా ఈ విధంగా మీకు పాఠశాల అనేది మీ ఇంటి దగ్గరికి వచ్చింది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మీ పిల్లల భవిష్యత్తు, ఇంతమంది పేరెంట్స్ వచ్చినారంటే ఇంతవంతా మీ పిల్లల మీద శ్రద్ధ ఉండేప్పటికీ ఈ సాయంకాలం వేళ ఇంత టైం మీరు కేటాయించి మీ పిల్లల అభివృద్ధి కోసము మీరు కష్టపడి ఇక్కడ ఈ సమావేశం రావడం అనేది జరిగింది. దీన్ని బట్టి మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే పిల్లల మీద మీ పిల్లలు అంత భవిష్యత్తులో ఉన్నతంగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే కేరింగ్ అనేది మీరు అతని చదువు పూర్తయ్యే వరకు ఇదే కేరింగ్ అనేది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉంటున్నాడు, ఏ విధంగా చదువుతున్నాడు, ఎవరు ఫ్రెండ్షిప్ పడుతున్నాడు, ఏం కొత్త అలవాటు నేర్చుకుంటున్నాడని నిరంతరంగా మీరు ఆ పిల్లవాడిని మీరు కేర్ చేసినట్లయితే అప్పుడు మీ పిల్లవాడిని మంచి భవిష్యత్తు ఇచ్చినట్లు అవుతుంది. ఏదో స్కూల్కు పంపించడం మా బాధ్యత అయిపోయింది అనుకోకుండా ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఏం చదివినావు, స్కూల్లో ఏం చెప్పారు, నీకు వచ్చిన ఏ విధంగా చదువుతున్నా ఒకసారి మీరు కూడా ఇంటి దగ్గర కొంత కేర్ తీసుకున్నట్లయితే పిల్లవానికి మంచి భవిష్యత్తు అనేది ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా పాఠశాల యాజమాన్యానికి నేను సూచించేది ఏంటంటే కేవలము చదువే కాకుండా
పిల్లవానికి విలువలతో కూడిన విద్య నేర్పాలి. పిల్లవానికి నైతిక విలువలు అనేది బోధించాలి. ఇప్పుడు ఉన్న సమాజంలో విలువలు మొత్తం మంట కలిసిపోతున్నాయి. కేవలము చదువు ఒక్కటే కాకుండా, మార్కులు ఒక్కటే కాకుండా తల్లి తండ్రి గౌరవం ఉండాలి. సామాజిక విలువలు పాటించి ఉండాలి. స్నేహం అనేది, సహకారం అనేది, ఇవన్నీ కూడా విలువలు పాటిస్తూ ఉండాలి. కాబట్టి ఇటువంటి విలువలతో కూడిన విద్య పైన దృష్టి పెట్టండి. కేవలము మార్కులే కాదు, మార్కులు లేకుండా కూడా చాలామంది ఉన్నతంగా డెవలప్ అయిన చాలామంది కూడా ఉన్నారు. అదేవిధంగా నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందించాల్సి ఉంటుంది పాఠశాల వల్ల. ఒక పాఠశాల అనేది అనేక విషయాల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కేవలం చదువు ఒకటే కాకుండా పిల్లవాడిని ఆల్రౌండ్గా డెవలప్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇంకోటి సొసైటీ లోపల ఇప్పుడు ఏమైందంటే మన పిల్లవాడు ఇక్కడ పుట్టిన పిల్లవాడు ఈడే ఉండడానికి వీల్లేదు. ముందు విదేశాలకు కంపల్సరీ పోవాల్సి వస్తుంది. చాలామంది చదువుకునే పిల్లలు ఇప్పుడు విదేశాలకు, అమెరికా కానీ లండన్ కానీ చాలా విదేశాలు మీద పిల్లలకు మంచి పట్టు సాధించాలి. అదేవిధంగా నేషనల్ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ మీద కూడా మంచి పట్టు సాధించేటట్టు ఆ యొక్క ఉపాధ్యాయులను మంచిగా, అంటే మీరు కూడా చూడండి, ఆ ఇంగ్లీష్ టీచర్ ఏ విధంగా బోధిస్తున్నాడో, ఆ హిందీ టీచర్ ఏ విధంగా బోధిస్తున్నారో, మ్యాథ్స్ టీచర్ ఏ విధంగా బోధిస్తున్నారో ఒకసారి మీరు కూడా చూడండి. చూసి ఈ పాఠశాల మా పిల్లలకు అనుకూలంగా ఉంది కాబట్టి మేము ఈ పాఠశాలలో జాయిన్, మీ మనసు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాతనే ఈ పాఠశాలలో జాయిన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ పాఠశాల చూస్తే ఎక్కడ కూడా రాజీ పడతలేదు. టీచింగ్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడతలేదు. డబ్బుల కన్నా పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరు కూడా అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. అంతేకాకుండా వాళ్ళ మీద పూర్తిగా వదిలేయకుండా మీరు కూడా నిరంతరం మానిటరింగ్ చేయండి. మీ పిల్లవానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. మీ పిల్లలు మంచిగా ఉన్నత స్థానానికి ఎదిగితే ఈ పాఠశాలకు కూడా మంచి పేరు వస్తుంది, మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే మీరు ఏదో పనులు చేసుకొని బతుకున్నారు. మన ప్రాంతంలో ఎక్కువగా వ్యవసాయ రంగము లేకపోతే చేనేత రంగం మీద ఎక్కువ మంది మనకు జీవనం సాగిస్తున్నాం. కేవలము అది తప్పించి ఏదైనా జీవితంలో ఎక్కడైనా బతికేటట్టు మీ పిల్లవాడిని చేయాలంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి స్కూల్ అనేది తప్పనిసరి కాలంలో అవసరం అవుతుంది. కాబట్టి విద్య మీద మీరు పేరెంట్స్ ఇంత మీ పిల్లల మీద దృష్టి పెట్టి ఒక మంచి స్కూల్లో చేర్పించి తర్వాత ఇంత కేర్గా ఈ యొక్క సమావేశానికి వచ్చేసి, అంటే మీరు చాలా మీ పిల్లల మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉంటూ మాత్రమే వస్తుంది. కాబట్టి అదేవిధంగా పిల్లల్ని మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తాను.